brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాక్ దేశానికి ఇచ్చిన వార్నింగ్ని ఆ దేశం పెడచెవిన పెడుతుంది అని చెప్పడానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది. ఎక్కడెక్కడైతే ఈ సెక్టార్లలో కాల్పులకు తెగబడిందో ఆ కాల్పులకు తెగబడిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ షెల్లింగ్కి మోటార్ షెల్స్ని ప్రయోగించిన నేపథ్యంలో 3 సివిలియన్స్ చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. భారత పౌరులు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. అంటే మళ్ళీ సివిలియన్స్ మీద పాక్ ఆర్మీ అటాక్కి పాల్పడింది. ఇది ఖచ్చితంగా యుద్ధం చర్యగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ అని మెన్షన్ చేశారు. స్పెసిఫిక్ ఏరియా ఏంటి అన్నది అయితే ఇంకా రాలేదు. బట్ ప్రస్తుతం మనకు చూసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. అఖ్నూర్ సెక్టార్ నుంచి మొదలైతే కనుక ఇటు కార్గిల్ ఇక్కడ దాకా కూడా లైన్ ఆఫ్ కంట్రోలే ఉంది. సో ఈ ప్రాంతాల్లో విస్తృతంగా ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాల్పులు షెల్లింగ్ అన్నది పాకిస్తాన్ పాల్పడుతూ వస్తుంది. సో ఈ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఈ సివిలియన్స్ చనిపోయారు ఏంటి అన్నది అయితే 4 సివిలియన్స్ ఉరీ సెక్టార్లో ఇంజూర్ అయినట్టుగా సమాచారం అందింది. ఉరీ హాస్పిటల్కి గాయపడ్డ వాళ్ళని తరలిస్తున్న దృశ్యాలు కూడా మనకు అందాయి. సో ఉరీ సెక్టార్ అన్నది ఇక్కడ ఉంటుంది. శ్రీనగర్ నుంచి ఇటు చూసుకుంటే కనుక ఈ ప్రాంతంలో ఉంటుంది. మనం మ్యాప్లో గతంలో కూడా ఉరీలో 22న అంటే ఏ రోజైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో అదే రోజు ఉరీ సెక్టార్లో సైతం కాల్పులు జరిగాయి. అండ్ ఆ తర్వాత 30వ తారీఖున కూడా ఏప్రిల్ 30న కూడా ఉరీ సెక్టార్లో జరిగాయి. రీసెంట్గా 2వ తారీఖున కూడా ఈ ఉరీ సెక్టార్లో కాల్పులు జరిగాయి. అది పర్టికులర్గా చూపించాలంటే ఈ ప్రాంతం ఇదంతా కూడా ఉరీ సెక్టార్. సో ఇక్కడ కొంతమంది సివిలియన్స్ ఇంజూర్ అయ్యారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించిన దృశ్యాలు మనకి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అలాగే మరికొన్ని చోట్ల చెప్తున్న న్యూస్ కి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ కూడా మనకు అందుతున్నట్లుగా కనిపిస్తోంది. యురీ సెక్టార్ లో ఒక హౌస్ మీద పాక్ ఆర్మీ దాడులు చేసిన నేపథ్యంలోనే అక్కడ మంటలు రేగుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మరొక వైపు ఆసుపత్రికి బాధితుల్ని తరలిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మోటార్ షెల్స్ని ప్రయోగిస్తున్నారు. నాట్ జస్ట్ ఓన్లీ ఫైరింగ్ అన్నది వాటిని తిప్పికొడుతున్న